సమావేశంలో పాల్గొనడం నిర్ణయం తీసుకుని విడుదల చేయడం జరిగింది. మూడు విడతలుగా 45 కోట్ల రూపాయలు బోనస్, 1-2 విడతల బోను ఇవాళ మూడో విడతగా 14,50,00,000 రూపాయల బోనస్ను కూడా విడుదల చేయడం. ఈరోజు యుద్ధం రూపేణా కానీ గ్రాన్యూల్స్, వివిధ రకాలైనటువంటి వచ్చేటువంటి మా ఫిలిం కానీ బకెట్స్ కానీ అన్ని రకాలైనటువంటి ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఊహించిన విధంగా మార్కెట్ని పెరుగుతున్న అప్పటికీ కూడా పాలకవర్గం రైతులకి సంక్షోభ సమయంలో మనం స్నేహం అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున 820 రూపాయలు ఉన్నటువంటి ధరని 30 రూపాయలు 850 రూపాయలుగా గేదె పాల ధరని పెంచడానికి నిర్ణయం తీసుకోవటం. అదే కాకుండా ఆవు పాలకు కూడా 290 రూపాయలు ఉన్నటువంటి ధరని 310 రూపాయలు ఆవు పాలకి పెంచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే బోనస్తో కలిపి 950 రూపాయలు ఇవాళ భారతదేశంలో బోనస్తో కలిపి అత్యధిక ధర ఇస్తా ఉన్నాం. ఇంకా అవకాశం ఉన్నంత వరకు పెంచడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ సంక్షోభ సమయాల్లో కూడా పాడి రైతు ఆస్తి కృష్ణా మిల్క్ అనేది కాబట్టి ఆ రకంగా సహాయం చేయాలని చెప్పి కూడా ధర పెంచడం, బోనస్ ఇచ్చేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అంతే కాకుండా ఈ 6 సంవత్సరాల్లో మేము వచ్చినప్పుడు ఇవాళ 7 సంవత్సరాలు నేను చైర్మన్ అయినాక మా పాలకవర్గం అందరూ కూడా కలిపి 84 కోట్లు ఉన్నటువంటి స్థిరాస్తులు ఇవాళ 350 కోట్ల రూపాయలలాగా తక్కి స్థిరాస్తులను తీసుకెళ్ళటం, రిజర్వ్స్ను కూడా 96 కోట్లు ఉన్న రిజర్వ్స్ని 250 కోట్ల రూపాయలకి రిజర్వ్స్ తీసుకెళ్ళటం. రైతుకి అంటే అన్ని రకాలుగా పాడి పశువుకి రేపు భవిష్యత్తులో వాళ్ళ ఈల్డింగ్ పెరగడానికి ఒక వెట్ యాప్ పెట్టి కంటిన్యూటీ ఫాలో అప్ చేసి 365 days 24 hours ఫాలో అప్ చేసి కన్సీవ్ రేట్ పెరగడానికి, రిపీటబిలిటీ తగ్గించడానికి మా వెటర్నరీ స్కీము 24 hours వర్క్ చేస్తూ ఒక యాప్ను పెట్టి ILRSM కానీ SSSM కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం పెంచడం కానీ ఈ సౌకర్యాలు తీసుకుని పాడి పశువుకి రేటు బోనస్ ఇచ్చి పాడి రైతుకి యూనియన్ అభివృద్ధి భవిష్యత్తు దృష్ట్యా స్థిరాస్తులు కానీ రిజర్వ్స్ పెంచడానికి కానీ పాలకవర్గం కానీ అధికారులు కానీ సమిష్టి కృషితో తీసుకున్నటువంటి నిర్ణయాల వలన సంస్థ అభివృద్ధి చెందడం, ఈ రోజున రైతులకి వినియోగదారులకి కావలసినటువంటి ప్రొడక్ట్స్ ఇవ్వడం, మార్కెటింగ్ను కూడా పక్క జిల్లాల్లో పెంచడానికి హైదరాబాద్లో నగరాల్లో కూడా మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంచడం, భవిష్యత్ అవసరాల దృష్ట్యా కావాల్సినటువంటి అన్ని పాడి రైతు యూనియన్ సంక్షేమం, రైతు సంక్షేమం, అన్ని సంక్షేమాలు కూడా పాలకవర్గం, సంఘాధ్యక్షులు అందరూ కూడా ఉద్యోగస్తులు సమిష్టి కృషితో తీసుకున్న నిర్ణయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు అమూల్ లాంటివి తీసుకొచ్చి ఇబ్బంది పెడతాకు ప్రయత్నం చేసిన కృష్ణా మిల్క్ నేను రాజకీయాలకు అతీతంగా అమూల్ని ఎక్కడా ఎంటర్ అవ్వకుండా సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పశువుల హాస్టల్ నిర్మాణాన్ని చేయడానికి గ్రాంట్ ఇవ్వడానికి ముందుకు వస్తే జిల్లాలో ఇప్పటికి 4 నియోజకవర్గాల హాస్టల్ నిర్మాణం చేసాం. మిగతా జిల్లాల్లో కూడా యూనియన్ ఉన్న జిల్లాల్లో కాన్స్టిట్యున్సీల్లో నియోజకవర్గాల్లో హాస్టల్ నిర్మాణం చేయటం, పాడి రైతుకి గడ్డి పెంచుకోవడానికి కూడా ఎకరానికి 50,000 రూపాయల NRGS ద్వారా ప్రభుత్వం సహాయం అందించడానికి ప్రయత్నం చేయటం వలన పశుగ్రాసాన్ని పెంచుకోవటం, పశువులు పెంచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినట్టు సహకారాన్ని కూడా యూనియన్ తీసుకుని కృష్ణా మిల్క్ నేను వచ్చినప్పుడు 6 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ని ఇవాళ 10 కోట్ల 50 లక్షల ప్రొక్యూర్మెంట్ దిశగా కూడా ప్రొక్యూర్మెంట్ అభివృద్ధి చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో కానీ మన జిల్లాలో కానీ ఎన్నిటితో బాను భవిష్యత్తులో ఇంకా
పాడి రైతు, పాడి పశువు యూనియన్ అభివృద్ధి దృష్ట్యా మేము కూడా నిర్ణయం తీసుకోవటం. ఇవాళ ప్రభుత్వం ఏదైతే సోలార్ చేసి సోలార్ అభివృద్ధికి భూమి ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా హర్షిస్తూ మేము కూడా ప్రభుత్వం కనుక ప్రభుత్వంతో సహాయంతో ఒక 10 మెగావాట్ల సోలార్ దిశగా కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ, అంటే దీనివలన ఒక 4-5 సంవత్సరాల తర్వాత అయినా సరే యూనియన్ ఫ్రీగా కరెంటు పూర్తిగా రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అంటే ప్రభుత్వం ఏ సహకారాలను అయితే అందిస్తుందో ఆ సహకారాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా తీసుకుని ఇది పాడి రైతు ఆస్తి, పాడి రైతుకి కావలసినటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా తీసుకుంటూ వినియోగదారుడి దగ్గర తీసుకునేటువంటి ప్రతి రూపాయిలో 85 పైసలు డైరెక్ట్గా రైతుకు అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్ని సంక్షోభాలైనా సరే అన్ని సంక్షోభాలను కూడా సమర్థవంతంగా అందరం కూడా మా పాలకవర్గం, ట్రస్ట్, సంఘాధ్యక్షులు అందరూ సమిష్టి కృషి వల్ల ఇవాళ అర్బనైజ్డ్గా కృష్ణా జిల్లాలో అర్బనైజ్డ్ పెరుగుతున్నటువంటి కారణాల్లో ఇవాళ పాడి పశువులకి, పాడి రైతుకి ఇబ్బంది అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, యూనియన్ అందరూ కలిపి సమిష్టి కృషితో చేయగలిగితే గ్రామాల అభివృద్ధి చెందడానికి కానీ మేము భవిష్యత్తులో ఆర్గానిక్ ప్రొడక్షన్ కూడా ప్రయాణం చేయడానికి, తద్వారా ఒక ప్రభుత్వం కనుక సర్టిఫికేషన్ కనుక మాకు ఇవ్వగలిగితే ఏ రైతుకైనా సరే ఆ సర్టిఫికేషన్ ద్వారా యూనియన్ కూడా మేము భవిష్యత్తులో ఆ రైతుల దగ్గర, అంటే రైతు పాడి ఇవన్నీ కూడా కలిసి ప్రయాణం చేస్తాం కాబట్టి వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాన్ని తీసుకుని యూనియన్ ఆ రైతులకి గిట్టుబాటు ధరని ఇచ్చి వినియోగదారులకు కూడా కావలసినటువంటి ప్రొడక్ట్స్ని ఇవ్వటానికి మేమందరం కూడా సమిష్టి కృషి వలన జరుగుతున్నటువంటి ప్రయోజనాల్లో భవిష్యత్తు అవకాశంగా ఇంకా కృష్ణా మిల్క్ యూనియన్ 6 దశాబ్దాలుగా 60 సంవత్సరాల పండుగ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం, భవిష్యత్తులో ఇంకా వేరవల్లి ఫ్యాక్టరీ అయినా సరే ఇవన్నీ కూడా ఈ బుడవేరు సంక్షోభాన్ని కూడా ఇవన్నీ కూడా తీసుకోవటం, కేంద్ర ప్రభుత్వం కూడా మాకు వేరవల్లి ఫ్యాక్టరీకి 10 కోట్ల రూపాయలు సబ్సిడైజ్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పాడి రైతులకి సహకారం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సంబంధిత వ్యవసాయ పాడి పరిశ్రమ శాఖ మంత్రి గారికి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా అవకాశం ఉన్నంత వరకు కూడా పాడి రైతుకి ఈ సేవలు ఎంతకంటే మెరుగ్గా కొనసాగించడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను తీసుకుని మేము ముందుకు వెళతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.